హాయ్ అండి. ఎలా ఉన్నారు? వీడియో థంబ్‌నెయిల్ చూడగానే టాపిక్ అయితే మీకు అర్థమైపోయింది కదండీ! పిల్లల్ని దేవుళ్ళతో సమానం అంటారు. ఏ కల్మషం లేకుండా ఉంటారు కాబట్టి వాళ్ళని అలా పిలుస్తారండి. పసిపిల్లలండి. రీసెంట్‌గా చాలా దారుణాలనేవి వాళ్ళ మీద జరుగుతున్నాయి. అసలు వాళ్ళ మీద అలా ఎలా చేయాలనిపిస్తుందో కూడా నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. అలాంటి న్యూస్ చూసినప్పుడు కళ్ళల్లో ఏడుపు, గుండెల్లో బాధ, తట్టుకోలేనంత దుఃఖం వచ్చేస్తుంది. అసలు ఇలాంటివి ఎలా ఆపాలి అని ఆలోచించినప్పుడు నాకొక్కటి అర్థమైందండి. అందులోనూ రీసెంట్‌గా చుట్టుపక్కల విన్నది ఏంటంటే, పిల్లల మీద ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పిల్లల్ని ఆడుకోవడానికి పంపించాలంటేనే చాలా భయమేస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ ఆపద ఎటు నుంచి ముంచుకొస్తుందో తెలియట్లేదు. అందుకే పిల్లల్ని టీవీ దగ్గర కూర్చోబెట్టి, ఫోన్స్ ఇచ్చి ఆడుకోమని చెప్తున్నారు పేరెంట్స్. అది విన్నప్పుడు చాలా బాధేసిందండి. తల్లిదండ్రులకి పిల్లల మీద ప్రేముంటుంది. కాదనట్లేదు. కాకపోతే ఆ ప్రేమనేది ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, చిన్న పిల్లలు నడక నేర్చుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారండి? పిల్లలు పడిపోతున్నారని చెప్పి నడక నేర్చుకోవద్దని అంటారా? లేదు కదా! తల్లిదండ్రుల చెయ్యి వాళ్ళకిచ్చి అడుగులో అడుగు వేస్తూ నడక నేర్పిస్తారు. అంతేగాని పడిపోతున్నారని చెప్పి నేను నిన్నెత్తుకుని తిప్పుతాను, నువ్వు నడవకపోయినా పర్లేదు అని చెప్పి పిల్లల్ని నడక నేర్పడం ఆపరు. అప్పుడున్న ధైర్యం ఇప్పుడెందుకు తల్లిదండ్రులు కోల్పోతున్నారన్నది నాకు అర్థం కావట్లేదండి. మీకు నిజంగా పిల్లలంటే ప్రేముంటే వాళ్ళకి గుడ్ టచ్ అంటే ఏంటి? బ్యాడ్ టచ్ అంటే ఏంటి? చుట్టుపక్కల ప్రజలు ఎలా ఉంటారు? ఎవరు ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళకి నేర్పించండి. అమ్మాయి, అబ్బాయి ఎవరైనా సరే అబ్బాయి ఎలా ప్రవర్తిస్తారనేది వాళ్ళకి ఖచ్చితంగా చెప్పండి. ఎక్కడెక్కడ టచ్ చేస్తే మీకొచ్చి చెప్పాలో, ఇలాంటివి జరిగితే మీతో చెప్పాలన్న విషయాన్ని కూడా వాళ్ళకి నేర్పించండి. వాళ్ళకి మీకు మధ్య బాండింగ్‌ని పెంచుకోండి. ఒకవేళ ఇలాంటి సిట్యుయేషన్స్ ఎప్పుడైనా వాళ్ళ లైఫ్‌లో వచ్చినా వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలి అన్నది వాళ్ళకి నేర్పించండి. ప్రతీదీ స్కూల్లోనే నేర్పించరండి. ఇప్పుడు వాళ్ళకి ఇలాంటి సిట్యుయేషన్ గనుక ఎదురైతే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి మీరు నేర్పించేదేంటి? కరాటే నేర్పించండి. మీ చుట్టుపక్కల అవైలబుల్‌గా ఏమున్నాయో అవి వాళ్ళకి నేర్పించండి. అవి ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్‌లో అయినా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి అవి చాలా ఉపయోగపడతాయండి. ఇలాంటివి మీరు నేర్పించి ఆడుకోవడానికి పంపించినా వాళ్ళు వాళ్ళని ఎదుర్కోగలరు. వెంటనే మీకొచ్చి చెప్పగలరు. ఆ ధైర్యాన్ని, నమ్మకాన్ని మీ పిల్లల్లో పెంచి మీ పిల్లల్ని ఒక బలమైన ఆయుధంగా మార్చండి. అంతేగాని భయంతో ఇంట్లో కూర్చోపెట్టకండి. మీకేమైనా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అని అనిపిస్తే నా ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.